మొత్తానికి చందు వల్లీల పెళ్ళి మాత్రం ఆటంకాలని దాటుకొని పెళ్ళైతే జరిగిపోయింది. ఇక భాగ్యం అనుకున్నది కూడా నెరవేరిపోయిందనమాట. పెద్దింటికి కోడలు చేయాలనుకున్న తన కల నెరవేరిందని. అయితే ఇంకా అప్పగింతలు, ఏడుపులు ఇవన్నీ ఉంటాయి. కానీ శ్రీవల్లి అప్పటి వరకు ఏడుస్తున్నట్టుగా ఉండి కారు ఎక్కి కూర్చోగానే క్యారెక్టర్ అయితే మారిపోతుందనమాట. ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని లోపలికి రానిచ్చే ముందు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా, పట్టింపులు అవి, పేర్లు చెప్పి రావాలి అది ఇది అని. ఇక అలానే చెప్పిస్తూ ఉంటారు. అవన్నీ చూసి ప్రేమకి అలాగే నర్మదాకి ఓవైపు తెలియని బాధ అనమాట. ఇలాగ మాకు అవ్వలేదు కదా, ఇంట్లోకి కుడికాలు పెట్టి రావడాలు, పేర్లు అడగడాలు ఇలాంటివన్నీ మాకు జరగలేదు కదా, మా పెళ్ళిళ్ళు ఎలాంటి సందర్భాలు జరిగాయో అన్నట్టు బాధపడుతూ ఉంటారనమాట. ప్రేమేమో ధీరజ్ని చంపేయబోతూ ఉంటే అడ్డుపడ్డము, నర్మద వాళ్ళేమో పెళ్లి చేసుకుని వచ్చి రామరాజు కాళ్ళు పట్టుకొని మమ్మల్ని లోపలికి రానివ్వండి అని అడగడము ఇవన్నీ. అయితే ఇప్పుడు చందు వల్లీల పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళకి అన్నీ సాంప్రదాయబద్ధంగా ఒక పద్ధతిగా జరుగుతూ ఉండేసరికి వాళ్ళు ఏం మిస్ అయ్యారో అన్నదానికి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అంతేకాదు రామరాజు కూతురుండి, నాన్న ముగ్గురు కోడళ్ళు వస్తే ఒక్క కోడలే చాలా పద్ధతిగా వచ్చింది, మిగిలిన కోడలు ఎలా వచ్చారో కనీసం ఆడపడుచు కట్నం కూడా ఇవ్వలేదు అంటూ దెప్పడుపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకు నర్మద, ప్రేమ ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఒక లెక్క అయితే వల్లి పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని సపరేట్ చేసేస్తుంది. తను పెద్ద కోడలు కాబట్టి ఇంట్లో చలామణి చేద్దామని అయితే అనుకుంటూ ఉంటుంది. రామరాజు, వేదవతుల కోరిక ఏంటి, అందరూ కలిసి ఉండాలని. కానీ ఈ వల్లి అడుగు పెట్టినప్పటి నుంచి కథ వేరేలా ఉంటుంది.